నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ గారి అద్భుతాన్ని చూద్దాం. నిజామాబాద్కి చెందిన శోభారాణి గారి అనుభవం ఇది. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ గారి అపారమైన కృప మరియు ఆశీస్సుల వలన 81,000 దీక్షా యజ్ఞంలో పాల్గొన్న తర్వాత నా జీవితం పూర్తిగా రూపుదిద్దుకుంది, పరివర్తన చెందింది. ఈరోజు శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ గారి జీవ చైతన్యాన్ని నా అంతరంగంలో నేను గాఢంగా అనుభవిస్తున్నాను. నా అంతరంగంలో అమ్మ సన్నిధి మరియు శ్రీ భగవాన్ గారి సన్నిధి ఉన్నాయనే ఎరుక నిరంతరం నాకు కలుగుతూనే ఉంది. ఇంతకుముందు నాకు బాధ కలిగించే సంఘటనలు జరిగినప్పుడు ఆ బాధను నేను నా మనసులో అలాగే మోసేదాన్ని. కానీ ఇప్పుడు బాధ కలిగిన వెంటనే ఆ భావనతోనే నేను నిలకడగా ఉండగలుగుతున్నాను. ఆ తర్వాత సంబంధిత వ్యక్తులతో మాట్లాడినప్పుడు నా అంతరంగంలో ఆ బాధకు సంబంధించిన ఆనవాళ్లు కానీ ప్రభావం కానీ ఏమాత్రం మిగిలి ఉండటం లేదు. నాలో ఒక గొప్ప పరివర్తన సంభవించింది. ఈ శరీరంలో ఉన్నది ఇకపై శోభ కాదని నాకు అనిపిస్తోంది. దానికి బదులుగా నా అంతరంగంలో పూర్తిగా నిండి ఉన్నది శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ గారేనని నేను అనుభవిస్తున్నాను. ఈ స్థితి ఎంత గాఢంగా, ఎంత అద్భుతంగా ఉందంటే దీనిని వర్ణించడానికి మాటలు చాలవు. నా చుట్టూ ఉన్నవారు కూడా ఈ పరివర్తనను గమనించడం ప్రారంభించారు. నా కళ్ళల్లో మార్పు వచ్చిందని, నేను మాట్లాడే తీరు కూడా భిన్నంగా అనిపిస్తోందని వారు తరచుగా చెబుతుంటారు. నేను అనుభవిస్తున్నది ఏమిటో వారికి పూర్తిగా అర్థం కాకపోయినప్పటికీ నా అంతరంగంలో ఏదో గొప్ప మార్పు సంభవించిందని మాత్రం వారు గ్రహించగలుగుతున్నారు. కొన్ని సమయాల్లో నేను అత్యున్నత చైతన్య స్థితులను అనుభవిస్తుంటాను. ఆ క్షణాల్లో ముక్తికి సంబంధించిన 24 గుణాలను నేను అనుభవించగలుగుతాను. కొన్నిసార్లు సంపూర్ణ ప్రశాంతత, మరికొన్నిసార్లు ఆలోచనలు ఏమీ లేని నిర్విచార స్థితి, ఇంకొన్నిసార్లు అపారమైన ఆనందానుభూతి నాకు కలుగుతుంటాయి. ఈ స్థితులన్నీ ఎంతో సహజంగా, ఎటువంటి ప్రయత్నమూ లేకుండానే నాలో ఉద్భవిస్తుంటాయి. ప్రేమతో, కృతజ్ఞతతో పొంగిపొర్లే హృదయంతో నేను సంపూర్ణ శరణాగతి చెందుతూ నమస్కరిస్తున్నాను. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ గారు ఈ దివ్య స్థితిని నాకు ప్రసాదించినందుకు మీకు అనంత కోటి కృతజ్ఞతలు. కల్కి, నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. శ్రీ భగవాన్, నేను మిమ్మల్ని ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాను. శ్రీ అమ్మ, నేను మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నాను. ఈ అద్భుత అనుభవాన్ని నాకు అనుగ్రహించినందుకు శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ యొక్క దివ్య పాద పద్మాలకు అనంత కోటి ప్రణామాలు.